యాంత్రికాల నుంచి వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ క్రేజీ లబ్బా. ఎవడు ఎదురు పడే ఎవడు తెరువు పడి మెరుపు చెడి రెడీ. హే వాట్స్ అప్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ మెసెంజర్. అరే దానికి నిన్న మిగిలిపోయిన ఇడ్లీలు పెట్టుకో. ఏ సంవత్సరం ఇది? 2017. ఫ్యాషన్ ఎట్లా నడుస్తుంది? పిచ్చిగా నడుస్తున్నాయి. సింగిపోయిన పాయింట్లు, సింగిపోయిన షడ్డీలు, జర నెలలు పోతే సింగిపోయిన జాంగలే వస్తాయి రోడ్డు మీద. కట్ చేస్తే ఒక ముగ్గురు 90 years ముసలి. ఈ ముగ్గురికి ఏం అర్థం అవుతుందో, ఎండ దెబ్బ తగులుతుందో, సరికాయిస్తారా ఎరకలేదు. ముగ్గురు కలుస్తారు, లెట్స్ డూ ఫ్యాషన్ అంటారు. ముగ్గురేమో ట్రైన్ డబ్బాలో కూర్చొని టికెట్ తీసుకొని కూర్చుంటారు. ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇక ముగ్గురు ముసలోళ్ళు ఒకళ్ళొకరి గురించి మాట్లాడతారు. అది కాదే, చూస్తే బానే ఉన్నావు, ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ లో నీ వయసు ఏంది చెప్పు. ఇది అబద్ధం చెప్తుంది. నా ఏజ్కి ఏమైంది, నేను 32 అంటది. ఇక సెకండ్ చూడాలి, లే ఊకో, నేను నీ లెక్క అబద్ధం చెప్పాను, నాది 28 అంటే. ఇద్దరిది 32, 28, నీ ముగ్గురిది. నాదైతే 31 అంటది. ఈ ముగ్గురు ఏజ్ లో అన్ని తప్పులు ఉన్నాయి. పైన ముసలోడు ధరని పడతాడు. ఇట్లా వాడినా అంటే ఏం లేదు, నేను ఇప్పుడే పుట్టినా అంటాడు. మీ అందరికి తెలుసు రవి ఈజ్ నేను ఓన్లీ మై బెస్ట్ బాడీ అని అనుకుంటారు. కాదు, సాడీస్. ఇట్లా నేను రవి బస్ స్టాప్ లో, ఇది కూడా లైటర్ బాయ్ తెలియదు, ఎక్కువ సన్ సిటీ కాడ బస్ స్టాప్ కంటే ఉంటాడు. నేను కూడా ఒకసారి జప్పని కలిగిన ఇట్లా యాక్టివ్ లో పోతుండే. అరే క్యా బాయ్ కైసా కాకా మాల్ కస్తున్నదిరా, పోరి గట్టిగా ఉన్నా. అగో బానే ఉన్నది, బస్ స్టాప్ లో ఉన్నది. సరే మనమైతే ఎవ్రీ టైం హిప్ హాప్ కదా, ఫస్ట్ మనకే చూస్తుంది. నేను నిలబడినా పక్కన రవి, రే లోబో బోల్, చూస్తున్నా పోరి ఎట్లున్నా, చూసినా మంగళసూత్రం చూసినా నేనే ఇప్పించిన, అరే మొబైల్ ఫోన్ చూసినా నేనే ఇప్పించిన, అన్ని రవినే ఇప్పించిండు. నాకు చెప్తుండు, నా గిర్ర అన్నది కింద నుంచి చూసిన, చేతిలో పాప ఉందా, నేను ఇచ్చిన. కంజూస్ రవి ఈజ్ అ వెరీ కంజూస్ గాయ్. రవి కంజూస్ ఉంటే ఆయన దోస్తులు కూడా కంజూస్ ఉంటారు. ఆయన దోస్తు లోబోని అనుకో. ఇద్దరం హోటల్లో కూర్చొని చాయ్ తాగుతున్నాం. వచ్చిండు రవి, అరే లోబో నీకు తెలుసారా, నేను ఎన్నో లక్షలు సేవ్ చేసిన. అవా నాకని పెద్ద కంజూస్ కానివారు అని నేనంట. ఏం చేసినావు కంజూస్ పని అని నేను రవిని అడుగుతాను. ఏం చేసినా తెలుసా, నా పెళ్లి చేసుకున్నా, హనీమూన్ కి నేను ఒక్కనే పోయినా తెలుసా, పైసలు సేవ్ చేసినా అంటారు. నేనేం చేసినా తెలుసా, నా పెళ్లి అయితే నా పెళ్ళాం తొప్పించినా. సమझिया అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కోల్తా కొట్టి